హలో. సో, సిపిసిలో ఇప్పుడు మనం ఆర్డర్ 4 నేర్చుకుందాం. ఆర్డర్ 4 దేనికోసం చెప్తుందంటే ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్. ఫర్ ఇన్‌స్టిట్యూటింగ్ ఎ సూట్, a plaintiff need to be present before the court by the plaintiff. సో, ఒక ప్లెయింట్ ఇచ్చి ప్లెయింటిఫ్ ఉండాలన్నమాట ఒక కోర్ట్ ముందు. అసలు సూట్ పెట్టడానికి ఫస్ట్ ఒక కంప్లైంట్ ఉంటేనే కదా సూట్ అనేది ఫైల్ అవుతుంది. సో, అది మాట దే మీన్. ద మీనింగ్ ఆఫ్ ద plaint has been explained under Order 7 of the CPC. Order 7 దగ్గర మీకు ప్లెయింట్ అంటే ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ ఈస్ నాట్ టు బి నోటెడ్ దట్ ఫర్ ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ సూట్ compliance with sub rules clause 1 and clause 2 of rule 1 of order 4 stands mandatory. సో ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్కి సబ్ రూల్ క్లాజ్ 1 క్లాజ్ 2 ఆఫ్ రూల్ 1 ఆఫ్ ఆర్డర్ 4కి చాలా మ్యాండేటరీ. అదేంటో చూద్దాం ఇప్పుడు. వైల్ సబ్ రూల్ 1 క్లాజ్ 1లో ఏముంటుంది? మ్యాండేట్స్ ది ప్రెజెంటేషన్ ఆఫ్ ద ప్లెయింట్ టు ఇన్స్టిట్యూట్ అ సూట్ బిఫోర్ అ కోర్ట్ ఆఫ్ లా ముందు ఆ ప్లెయింట్ని తీసుకొచ్చి సబ్మిట్ చేయాలి, ప్రెజెంట్ చేయాలి. క్లాజ్ 2లో ఏం చెప్తుంది? ప్రొవైడ్స్ దట్ నో కంప్లైంట్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ ది ప్రీవియస్. సో రూల్ కెన్ escape the rules provided under Order 6 and Order 7 of the Code. So మళ్ళీ చూడండి, provides that no complaint has provided in the previous rule can escape the rules provided under Order 6 and 7 of the Code. So what is meaning? So Order 5, issue and service of the summons. అసలు issue and summons ఏమవుతుంది అంటే సర్వీస్. After a suit is instituted by a plaintiff, ఒక suit complaint పెట్టాక, there comes the need to inform the defendant about such a suit so that the latter can appear before court and provided his defense against the claim made by the plaintiff. To facilitate the defendant to do so required steps, the court serves summons has been duly provided under Order 5 of the Code 1908. Like the defendant has to prove with a period of 30 days. సో ఇప్పుడు కోర్టు కంప్లైంట్ ఇస్తారు, వాడు రావాలి, వాడు వచ్చి వాడిని కాపాడుకోవడానికి నిజంగా అసలు తప్పు చేశాడా లేదా అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో ఆర్డర్ 5 కింద ఇది చెప్తుంది, ఇష్యూ అండ్ సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ ఇచ్చిన తర్వాత కోర్టు వాళ్ళు 30 డేస్లో ఎపిఆర్ అవ్వాలి. కోర్టు వాయిదాలు నడుస్తూ ఉంటాయి, ఎపిఆర్ అవ్వాల్సి ఉంటుంది. అది వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు అనమాట. సో డిఫెండెంట్ హ్యాస్ టు కమ్ వితిన్ డిఫెండెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ 30 డేస్లో నేను తప్పు చేయలేదు, ఏదైతే కంప్లైంట్ తన మీద ఉందో అది తను డిఫైన్ చేసుకోవాలి. అండ్ డేస్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్ అండ్ ఫైల్ ఏ రిటర్న్ స్టేట్మెంట్. The provision of Rule 1 of Order 5 provides that if a defendant appears before the court at the time of plaint is present and admits whatever the plaint has complained in a plaint submitted to the court, then in the case of no summons shall be served to the defendant. Put simply, summon is a medium by which the court calls the defendant to present his defense against the claims made by the plaintiff in his plaint. Order 5 also includes the steps involved in the serving the summons and the way they are to be delivered. సో ఆర్డర్ 5లో డిఫెండెంట్ అన్న వాళ్ళు కనిపించడమే కాదు, కోర్టులో మీకు మీద కంప్లైంట్ వచ్చింది, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని ఒక సమ్మన్స్ ఇష్యూ చేసి వాళ్ళ డిఫెన్స్ చెప్పించుకోవడమే కాకుండా అసలు సమ్మన్స్ ఎలా పాస్ చేయాలి, ఎలా ఇవ్వాలి, ఎలా డిఫెండెంట్ని డిఫైన్ చేసుకోమని ప్లెయింటిఫ్ని చేసిన ఎలిగేషన్స్ నుంచి తనను డిఫైన్ చేసుకొని తను కాపాడుకోవడానికి ఒక వే ఎలా సమ్మన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నది ఒక దారి ఇందులో కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ.